చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. చాలా అంటే ఇంత మాధుర్యం ఉండే పాటలు ఇష్టం ఉండే విశ్వ గారు, మీరు ఇంత నిషీధి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ తరతరాల నిషీధి దాటే చిరువేకువ జాడతడే అని అలాగా మీరు ఐ థింక్ చాలా వైవిధ్యం ఉన్న వ్యక్తిత్వం. మీకు ఎన్ని రాసినా తనివి తీరదు. అవును. ఎక్కువగా మీరు రాసిన పాటలు మీకు మహేష్ బాబు గారికి విశ్వ గారు అని ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే ప్రస్తుతం ఓజీ టైటిల్ సాంగ్ చేస్తున్నాను. ఓజీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మీరు ఇది బాద్షా, టెంపర్ కొన్ని చిత్రాలు పనిచేశారు. ఐ థింక్ మీ ఇద్దరు కాంబినేషన్ బాగా అమరుతుంది, కుదురుతుంది. ఓకే, దానికి కారణం ఏంటి? బేసికల్గా నాకు ఒక ఆర్టిస్ట్ను మైండ్లో పెట్టుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాస్తున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఆల్సో విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ. సో ఏం గుణాలు ఎలా చూస్తారు మామూలుగా ఒక టైటిల్ సాంగ్? అంటే బేసికల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి హీరో ఎలా పెర్ఫామ్ చేస్తారు, కథతో పాటు పర్సనా కూడా ఆల్సో అనలైజ్. ఉదాహరణకి ఇప్పుడు పాట రాయమని అడిగారు బోస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారే ఉన్నారనుకోండి. సో మహేష్ బాబు గారి ఆరా ఎలా ఉంటుంది? ఆయన ఏమనిపిస్తుంది మహేష్ బాబు గారి చూసిన కథతో? ఇప్పుడు యూజువల్గా హీస్ మోర్ నాట్ ఇంటూ దాని ఏమంటారు, ఆయన చూస్తే పర్సనా చూస్తేనే ఒక లార్జర్ దాన్ లైఫ్ ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో అది చూసిన వెంటనే ప్లస్ కథ కూడా వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. కథ తాలూకు ఎలిమెంట్స్ తీసుకుంటూనే కొంచెం పర్సనల్ అడోరేషన్ కూడా ఉంటుంది కదండి, దట్ యాడ్స్ టు ఇట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎవరు హూ డు యు అడోర్ ద మోస్ట్? అంటే ఇంతమంది హీరోలతో, అగ్ర హీరోలతో పనిచేస్తూ ఈ క్వశ్చన్ అడగడం అన్యాయం. బికాస్ ఒకరిని మాత్రమే చెప్తే ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వాట్ వి కాల్. అలా లేకపోతే వాళ్ళు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ ఉండదు కదండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ టాప్ హీరోస్ ఎక్సెప్ట్ చిరంజీవి గారు. సో దట్స్ స్టిల్ డ్యూ. ఇంకా ఇప్పుడు వస్తుందేమో ఎవరు తెలుసు. అవును. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సో ఇప్పుడు ఓజీకి మీకు ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటండి? సో అది షుడ్ నాట్ బి రివీల్డ్, నాట్ స్టిల్ రిలీజ్. పవర్ఫుల్ పాట అదొకటి చెప్పండి. అది ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్. దాని గురించి ఏమి చెప్పడానికి లేదు కాబట్టి మేము అడగం. ఆ సస్పెన్స్ ఫ్యాన్స్ అందరి కోసం సస్పెన్స్. అలాగే ఇది కూడా నేను యాక్చువల్గా సాహసం చేసి మీతో రివీల్ చేశాను. అదే నో అది జగమెరిగిన సత్యం. మీరు రివీల్ చేయడం ఏంటి? మాకేంటి సోర్సెస్ ఉండవని ఏమిటి? విశ్వ గారు రాస్తున్నారు ఇలాగా మీరు అని. సో ఇవన్నీ ఇలా ఉంటే మీ డబ్బింగ్ ప్రయాణం 150 చిత్రాలకి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. సో అది కూడా చాలా ముఖ్య పాత్రలకి చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే నాకు డబ్బింగ్ కార్డ్ నాకు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి అచ్చిరెడ్డి గారండి. ఆయన నా కాలేజ్ నుంచి నేను ఏకపాత్రాభినయం చేశాను. ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణలో డైలాగులు అవి చెప్పాను అనమాట. ఆయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వాయిస్ కొంచెం కల్చర్ బాగుంది, మా సినిమాలో విలన్ ట్రై చేద్దామని నాకు ఆయనే డబ్బింగ్ యూనియన్ కార్డు ఆయన డబ్బులు కట్టేసేసి ఇంటికి పంపించాడు యూనియన్ కార్డ్. సో ఆయన నన్ను డబ్బింగ్లో ఇనిషియేట్ చేయి నన్ను తీసుకెళ్ళింది. ఫస్ట్ పాత్ర ఏంటో మీది డబ్బింగ్ చెప్పిన పాత్ర? ఫస్ట్ పాత్ర మాత్రం బాగా హిట్ అయిన పాత్ర సింహాద్రిలో రాహుల్ దేవ్కి. చాలా చెప్పచ్చు కదా స్వామి. వెరీ పవర్ఫుల్. ప్లీజ్. అలాగే అందుకే మేము వెయిటింగ్ ఆ విలన్ని మళ్ళీ చూడాలని. చాలా భయంకరమైనటువంటి కొంచెం వల్గారిటీతో కూడిన వ్యవహారం ఆడేలాగా అది. ఆంటోనీతో కొనాలన్నా కదరా, సిగ్గుపడతాయి. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరినైనా రేప్ చేశానా? ఎవరైనా మర్డర్ చేశానా? ఎవరిలో తగలబెట్టానా? లేదే. ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది. లోకువైపోయాను. అబ్బా సూపర్. మీకు చెప్పనా విశ్వ గారు, నిజంగా మీ డబ్బింగ్ వాయిస్ అయితే సూపర్. అది కూడా విలన్లకి అంత ఈజీ కాదు చెప్పడం. ఇప్పుడు కూడా కుబేరాల విలన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. దిలీప్ సాహిల్ అని బాంబే విలన్. దిలీప్ సాహిలా బాంబే విలన్? ఏం డైలాగులు ఎలా ఉన్నాయో?
ఎవరు చెప్తున్నారు అంటే ఏ సినిమాకి చెప్తున్నారు? కుబేరా, మన నాగార్జున గారు, మన ధనుష్ నాగార్జున సినిమా వస్తుంది. ఆహా, అందులో మీరు అయితే విలన్లకు ఎక్కువ, విశ్వ గారు హీరోల కంటే విలన్లకు ఎక్కువ సూట్ అయిపోయారు. విలన్లకి చెప్తున్నాను, హీరోలకు ఎవరు చెప్పించారు. సింగిల్ టేక్ ఆర్టిస్టా విశ్వ గారు మీరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయి నలిగిపోయి ఉంటారు. అండ్ మీ వాయిస్ టింబర్ ఎలా ఉందంటే, అంటే ఎంత కల్చర్డ్ వాయిస్ మీది, దానికి ఏమైనా ప్రత్యేకంగా కృషి చేశారా? నేనేం చేయలేదండి, జన్మతా వచ్చింది. ఎప్పుడు ఏ కృషి ఏ ప్రయత్నం ఏం చేయలేదు. ఇప్పుడు మీరు మెళకువలు ఉంటాయి కదా, ఓ డైలాగ్ చెప్పారు, సల్ఫర్ ఎంతరా 10 కిలోలు తగ్గింది, నువ్వు నా కాడు చేసినప్పుడు నీ బరువు ఎంతరా, ఇప్పుడు 10 కిలోలు అట్ట పెరిగావరా, నీ ఉప్పు తిని పెరిగానన్నా, నా ఉప్పే కాదరా, సల్ఫరు టేకు షుగరు అన్నీ తినేస్తున్నావు. సల్ఫర్ డేకు అని తినేస్తున్నావు అని కిందకు వచ్చింది కదా ఆ కరువు, అది ఎవరు నేర్పిస్తారు? నేర్చుకుంటారు అంతేనా? నేర్చుకుంటాం, అది చూడడం, ఆర్టిస్ట్ దాన్ని బట్టి దాన్ని మాడ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ మాడ్యులేషన్, అది మీరు స్వతహాగా మాడ్యులేషన్ అవసరం, ఆర్టిస్ట్కి ఆ మాడ్యులేషన్ ఫైనల్ న్యూయాన్సెస్ పట్టుకోవాలి. దీనికి నేపథ్యం ఏంటని అడుగుతున్నాను, అంటే మీరు చూసి విని నేర్చుకున్నారా? చాలా మంది ఆర్టిస్టులు, నాకు ముఖ్యంగా ఏంటంటే సాయి కుమారు, రవిశంకర్ వీళ్ళు చెప్పే విధానం, వాళ్ళ నుంచి చూసి నేర్చుకునే నేను, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కళాకారుడి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ కదండి. అవును అవును. సో దీంతో పాటు మీరు మిమిక్రీ కూడా కొంత చేస్తారా? మిమిక్రీ చేస్తాను. అదే మిమిక్రీ చేస్తారు. లక్ష్మీ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ వాయిస్ గుర్తుంది నాకు, అందుకే అదే అడగబోతున్నాను. నాకు ఎన్టీఆర్ గారి వాయిస్ నాకు చాలా చేస్తానండి, ఇష్టం. కొంచెం రకరకాల వాయిస్లు చేస్తాను. ఎన్టీఆర్ గారిది కాస్త వృద్ధాప్య వాయిస్, దాని మీద సరుకుని డైలాగ్ వాయిస్, అలాంటి రకరకాలుగా చేస్తాను. అది చిన్న బిట్స్, మరి మేము మీ చేత మీరు దొరికారు కదా అని అన్ని ఇలా అడిగి చేయించుకుంటున్నందుకు మాకు బాధగా ఉంది, కానీ పర్లేదు అదే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ. సో అంటే మీరు ఎన్టీఆర్ గారిది, పాత ఎన్టీఆర్ గారి వాయిస్ నుంచి ఈ వృద్ధాప్యం వచ్చే వరకు ఎలా మారుతూ వచ్చింది ఆయన వాయిస్? అంత లేదనుకోండి, 2-3 చెప్తాను. ఒక 2-3 చాలు. యా నో ప్రాబ్లం. దానవీర సూరకం డైలాగ్ అది. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడకు కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచి మా ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురినుబగు మయ బ్రహ్మ, ఈ శిల్ప చాతురీ మధురిమ బ్రహ్మకు గాని